హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెసిటీవీ. నేను మాధవి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అయితే ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది. సో ఎల్ఈడి లైట్స్ అనేది బెస్ట్ రీజనబుల్ ప్రైస్, అలాగే మంచి గ్యారంటీ వ్యారంటీలు ఉన్నది బెస్ట్ సజెస్ట్ చేయమన్నది. ఎందుకంటే బయట తిరుగుతుంటావు కదా, ఏదైనా ఉంటే బెస్ట్ సజెస్ట్ చేయనేసి నన్ను అడిగింది. సో నేను గూగుల్లో సెర్చ్ చేశాను, నేను కూడా తెలుసుకున్నాను సో బెస్ట్ ఎక్కడ ఉంది అనేసి. సో నాకు తెలిసిన వరకు అయితే గ్లో ఎల్ఈడి. సో గ్లో ఎల్ఈడి అనేది బెస్ట్ ఆప్షన్ అనేసి నేను తెలుసుకున్నాను. సో నా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ నేనైతే వచ్చాను ఇక్కడికి. ఎలా ఉంది అసలు, ఎన్ని రకాల ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, సో వీళ్ళ గ్యారంటీ వ్యారంటీ లేనిది ఒకసారి తెలుసుకున్నాక నా ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేద్దామని ఫస్ట్ నేనైతే ఇక్కడికి వచ్చాను. సో నాకైతే ఎంట్రీలోనే చాలా రకాలుగా కనిపిస్తున్నాయి. సో చాలా డిఫరెంట్ లైట్స్ అనేది ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. సో వెళ్తుంటేనే మనకి చాలా డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఒకసారి రండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ లైట్స్ అనేవి పెట్టేశారు. సో లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎన్ని రకాల ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి అనేది ఎండి సార్ దగ్గర అడుగుదాం. సామిరెడ్డి సార్ పేరు. సో సార్ దగ్గర అయితే మాట్లాడదాము. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే సార్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ అండి, గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సో చెప్పండి సార్, మన దగ్గర ఎన్ని రకాల ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి? మా దగ్గర 1300 ప్లస్ లైట్స్ ఉంటాయండి. డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి. సో బేసికల్ గా ఇప్పుడు మా దగ్గర ఒక ఆఫర్ నడుస్తుంది. ఇది 9 వాట్ బల్బు. మీకు మార్కెట్ లో 100 రూపీస్ దొరుకుతుంది, మా దగ్గర 37 రూపాయలు దొరుకుతుంది. ఓన్లీ 37 రూపీస్. ఇది 12 వాట్ బల్బు. ఇది 58 రూపీస్ దొరుకుతుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. చాలా 58 రూపాయలు మార్కెట్ హోల్సేల్ ప్రైస్. రిటైల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ గా. ఇది 15 వాట్ బల్బు. ఇది 68 రూపాయలు దొరుకుతుంది. ఇట్లా మార్కెట్ లో ఇంత తక్కువలో బల్బ్స్ దొరికేది మన దగ్గరే. ఇదే లీస్ట్ ఆఫర్ అనమాట, ఇంక తక్కువ చేయలేము అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది ఏసీటీసీ బల్బు. పవర్ పోతే మనకి బ్యాకప్ వస్తుంది. పవర్ ఉన్నప్పుడు మామూలుగా వెలుగుతుంది. సో 2 అవర్స్ బ్యాకప్ వస్తుంది. సో ఇది మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. మార్కెట్లో దొరికేదానికంటే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం ఈ బల్బ్ అనేది హై ఎండ్ మోడల్ వాడతాం. ఇది కాకుండా మా దగ్గర పవర్ పోతే బ్యాకప్ వచ్చే ట్యూబ్ లైట్స్ ఉంటాయి. ఈ పవర్ వచ్చినప్పుడు వెలుగుతాయి, పవర్ లేనప్పుడు కూడా వెలుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్ వెలుగుతూ ఉంటాయి. సో ఇది వచ్చి 400 రూపీస్ ఉంటుంది. 400 రూపీస్ ఉంటుంది. మామూలు ట్యూబ్ లైట్ అనుకోండి, ఏసీ ట్యూబ్ లైట్ అనుకోండి, 110 రూపాయలకి వస్తుంది. ఎంత? 110 రూపాయలు. మార్కెట్లో కనీసం 145 రూపీస్ ఉంటుంది. సో ఇంత తక్కువ రేట్లో దొరుకుతాయి. ఎట్లా కాకుండా నాకు దీంట్లో కావాలంటే దీంట్లో కూడా దొరుకుతుంది, పవర్ పోతే బ్యాకప్. సో ఇట్లా పవర్ పోతే దీంట్లో కూడా బ్యాకప్ వస్తుంది. సో డౌన్ లైట్లో బ్యాకప్ వస్తుంది. ఇట్లా దేంట్లో కావాలంటే దాంట్లో మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు మార్కెట్లో చాలా రేట్లు పెట్టి కొనుక్కుంటాం. మీకు 10 బల్బులు కావాలి, మా ఆఫీస్ కాల్ చేస్తే ర్యాపిడో బుక్ చేసి పంపిస్తారు. మీకు ఆప్షన్ కూడా వస్తుంది. ఒకవేళ అవుట్ ఆఫ్ అంటే ఇప్పుడు అమెరికా అటు సైడ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, కావాలి అంటే వాళ్ళకు కూడా పంపించచ్చు. ఎక్స్పోర్ట్ చేస్తాం మేము. ఆల్రెడీ మేము రువాండా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఒక 60 లక్షల మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేస్తాం. మాల్దీవ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం. తర్వాత మన కజకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే దుబాయ్ ఎక్స్పోర్ట్ చేస్తాం. కాకుండా తక్కువ తీసుకున్నామంటే చేసుకోవచ్చు. అంటే జనరల్ ఇప్పుడు మేము ఆస్ట్రేలియా సప్లై చేసాం మన క్లయింట్ కి. ఆయనకి ఒక 100 ప్యానల్స్ కావాల్సి వచ్చింది. ఆయన ఇక్కడ తీసుకున్నాడు, ఆయన ఏదో ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు, దాంతోపాటు యాడ్ చేసి తీసుకెళ్ళిపోయాడు. దీంట్లో 3-in-1 లైట్స్ ఉంటాయి. చూడండి, ఒక లైట్ లో 3 కలర్స్ వస్తాయి. ఒకే లైట్ లో 3-in-1 వస్తుంది. సో ఇట్లా మనకి డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. ఈ ప్యానల్ లైట్స్ ఉంటాయి, దీంట్లో ప్లాస్టిక్ ఉంటాయి, అల్యూమినియం ఉంటాయి, ఈ కాబ్ లైట్స్ ఉంటాయి, దాంట్లో స్క్వైర్ ఉంటాయి. సో అదే విధంగా ఇక్కడ మీరు చూడండి, ఇట్లా డెకరేటివ్ బాల్స్ డెకరేటివ్ లైట్స్ దొరుకుతాయి. సో మన దగ్గర ఫెడ్ లైట్స్ దొరుకుతాయి. ఈ ఫెడ్ లైట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు 100 వాట్ వచ్చి 1250 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సో ఇది తక్కువ రేట్లో మనకి ఎక్కడ మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా మన దగ్గర ఫ్యాన్స్ దొరుకుతాయి, అగ్రికల్చర్ లైట్కి సంబంధించి దొరుకుతాయి, ఇట్లా అగ్రికల్చర్కి సంబంధించి దొరుకుతాయి. తర్వాత ఇన్గ్రౌండ్ లైట్స్ దొరుకుతాయి. సో ఇట్లా ఇవి కాకుండా మన దగ్గర కొత్తగా ఒక మోడల్ వచ్చింది. ఇది ఇట్లా మనం పుల్ చేసుకోవచ్చు, డోర్ వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇట్లా పెట్టవచ్చు. ఆటోమేటిక్ అంటే దాన్ని అదే చూడండి, దాంట్లో దాన్ని యాడ్ ఫ్యాన్ అంట. దీంట్లో 32 ఇంచెస్ ఉంటుంది. అప్ టు మనకి మన
ఎంత కావాలంటే అంత హైట్, ఈ రూమ్ హైట్ కావాలంటే ఈ రూమ్ హైట్ కూడా వస్తుంది. అంత పెద్ద స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. చూడండి వచ్చేసి ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు. ఇవి కాకుండా మా దగ్గర అలెక్సా బేస్డ్ లైట్స్ ఉంటాయి, స్మార్ట్ స్విచెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి, దీన్ని స్మార్ట్ స్విచెస్ అంటారు. ఈ స్మార్ట్ స్విచెస్ ని మనం ఆపరేట్ చేయొచ్చు. ఎట్లా అంటే అలెక్సా స్విచ్ ఆన్ హోమ్ లైటింగ్, అలెక్సా స్విచ్ ఆన్ ఇండస్ట్రియల్ లైట్, అలెక్సా స్విచ్ ఆన్ డెకరేటివ్ లైట్. అక్కడ చూడండి, అక్కడ చూడండి. అలెక్సా స్విచ్ ఆన్ డెకరేటివ్ లైట్, అలెక్సా స్విచ్ ఆఫ్ డెకరేటివ్ లైట్స్. ఇప్పుడు మనం ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ సెటప్ చేసుకున్నాం మనం. అలెక్సా స్విచ్ ఆఫ్ చైర్మన్ రూమ్. లైట్ పవర్ పోతే బ్యాకప్ వచ్చింది. అలెక్సా స్విచ్ ఆన్ చైర్మన్ రూమ్, ఇది వచ్చింది. సో మనం ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అలెక్సా స్విచ్ ఆఫ్ ఫ్యాన్, అలెక్సా స్విచ్ ఆన్ ఫ్యాన్. చాలా బాగుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఐ వాంట్ టు బయట లైట్స్ ఆపరేట్ చేస్తా చూడండి. సో అలెక్సా స్విచ్ ఆన్ మార్నింగ్ లైటింగ్, మార్నింగ్ లైటింగ్ వచ్చింది. అలెక్సా స్విచ్ ఆన్ ఆఫ్టర్నూన్ లైటింగ్, అలెక్సా స్విచ్ ఆన్ గుడ్ నైట్. ఇట్లా మనకి ఇంట్లో ఏం కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను. సో ఐ వాంట్ టు కాల్ మై స్టోర్ పీపుల్. ఇక్కడ లేదు స్టోర్, ఇక్కడ నుంచి మనకు సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలెక్సా డ్రాప్ ఇన్ స్టోర్. హలో 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 హలో, వచ్చారా మేడం? సో ఇట్లా కనుక్కోవచ్చు. అలెక్సా స్టాప్. హలో, మ్యూజిక్ బీస్ లైట్. హలో, హాయ్. సో యూ కెన్ సింగ్ ఎ సాంగ్. సో మీకు సాంగ్ వస్తే పాడొచ్చు. సాంగ్ బేస్ మీద సో లైట్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. దీన్ని మ్యూజిక్ లైటింగ్ అంటాం మనం. మనం ఏం మాట్లాడినా. సో దీంట్లో కలర్ కావాలంటే ఇట్లా కలర్ఫుల్ గా వస్తుంది. సో కలర్ఫుల్ గా మనకి డిఫరెంట్ ఆపరేట్ అవుతుంది అనమాట. అదే విధంగా మన ఇంట్లో స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, ఈ స్టెప్స్ లైట్ ని ఇట్లా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ లైట్ వెలిగింది, మీరు దూరంగా వెళ్ళండి ఆగిపోతుంది. సో నా ఆగిపోయింది చూడండి, ఆగిపోతుంది. 1 by 1 ఆగిపోతుంది ఇట్లా. సో మన స్టెప్స్ ఎక్కేటప్పుడు వెలుగుతాయి. సో మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, సో వెలుగుతున్నాయి. సో ఇక్కడ 2 సెన్సార్స్ ఉన్నాయి. పైన సెన్సార్ ఉంది, కింద సెన్సార్ ఉంది. కాబట్టి పైనుంచి కింద నుంచి ఆన్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మీరు దూరంగా తగిలారు అనుకోండి, సో స్టెప్ లైటింగ్. ఇది 6,000 రూపాయలు అవుతుంది మనకి. కాబ్ లైట్స్ ఉంటాయి చూడండి, ఎన్ని రకాల కాబ్ లైట్స్ ఉన్నాయి. సో జనరల్గా ఆర్కిటెక్ట్స్ కి కాబ్ లైట్స్, ఇంటీరియర్స్ కాబ్ లైట్స్ అవసరం అవుతాయి. వాళ్ళంతా మార్కెట్లోకి వెళ్ళి చాలా ఎక్కువ రేటు కొంటుంటారు, చాలాసార్లు ఫీల్ అవుతుంటారు. సో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం మన దగ్గరే చాలా బెటర్ ప్రైసెస్ దొరుకుతాయి అన్ని కాబ్ లైట్స్. ఇవి కాకుండా మన దగ్గర ప్రొఫైల్ లైట్స్ దొరుకుతాయి. చెప్పాను కదా, ప్రొఫైల్లో ఇది ఒక డిజైన్. సో ఇది కాకుండా మన దగ్గర ఇట్లా స్ట్రిప్పులు దొరుకుతాయి. ఇది చూడండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇంటర్నెట్లో. అదేవిధంగా రోప్ లైట్స్ దొరుకుతాయి, ఆల్ రకాల రోప్ లైట్స్ దొరుకుతాయి. మన దగ్గర దొరికే రోప్ లైట్ క్వాలిటీ రోప్ లైట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి కాబ్ లైట్స్. ఇవన్నీ కాబ్ లైట్స్. సో ఈ ప్రొఫైల్స్లో ఇదేమో సీలింగ్ ప్రొఫైలు, ఇదేమో ఇది కన్సీల్డ్, అదే సర్ఫేస్. ఇవన్నీ బ్యాకప్ లైట్స్. అంటే మన దగ్గర ఉండే లైట్స్ చాలా రకాలు ఉన్నాయి చూడండి. సో నెక్స్ట్ వచ్చి ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ అంటారు. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్లో అన్ని రకాలు ఉంటాయి, అంటే అది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఇట్లా ఈ దగ్గర పెట్టుకోవడానికి యూస్ అవుతుంది. ఇప్పుడు ఆన్ అయ్యి మొబైల్ దీంతో ఆన్ అవుతుంది, సింపుల్. మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి అది ఎట్లా. సో బటన్ తోటే అవుతుంది మొత్తం అంతే. ఇది మనకి కంట్రోల్ బేస్డ్ అనమాట. ఇది ఒక కంట్రోల్ పెట్టాం, దాంతో ఆపరేట్ అవుతా ఉంటుంది. డిఫరెంట్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆగిపోయింది కదా, మళ్ళీ ఈ కంట్రోల్ డిఫరెంట్ గా ఆపరేట్ చేసుకోవచ్చు మనం. మనం సెట్ చేసుకోవచ్చు. అట్లా సిరీస్ లైట్స్ దొరుకుతాయి మన దగ్గర.
సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ సర్ఫేస్ లైట్స్ దొరికాయి. సర్ఫేస్ వాల్ లైట్స్ అంటాయి, వాల్ ఎలివేషన్ లైట్స్ అంటారు. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇది చూడండి, ఇది స్టార్ లైటింగ్ ఉంది. స్టార్ లైటింగ్ లో మీకు ఏ కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేయొచ్చు, మ్యూజిక్ తో ఆపరేట్ చేయొచ్చు, మొబైల్ తో చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా ఈజీగా అవుతుంది. బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, సింపుల్ గా పెట్టుకోవచ్చు. మనకు సమ్ ఆఫ్ ది క్లయింట్స్, మనకు 13,000 మంది క్లయింట్స్ ఉన్నారు అక్రాస్ ఇండియా. సో ఈ సమ్ ఆఫ్ ది క్లయింట్స్. నెక్స్ట్ వచ్చి ఇవి మన దగ్గర సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్ చూడండి ఇది. సో ఇది వేవ్ సెన్సార్. సో ఇది డే లైట్ సెన్సార్. సో ఈవినింగ్ ఆగా లైట్ వెలుగుద్ది అనమాట. మనకి లైట్ వెలిగింది. ఇది టచ్ సెన్సార్, టచ్ చేసి వెలుగుద్ది. ఇది మోషన్ సెన్సార్, అంటే మనిషి వస్తే వెలుగుతుంది. వీటికి గ్యారెంటీ ఉంటాయండి, గ్యారెంటీ ఉంటుంది. గ్యారెంటీ ఉంటుంది. సో గ్యారెంటీ ఎలా ఉంటుంది? సో గ్యారెంటీ 2 years ఉంటాయండి. గ్యారెంటీ 2 years ఉంటుంది. డ్రమ్స్ చేసుకోవచ్చు మనం, డిఫరెంట్ డ్రమ్స్ ఉంటాయి. ఈ హనీ కోమ్ కూడా ఉంటుంది మనకి. సో ఇట్లా హనీ కోమ్ ఉంది చూడండి. ఏమంటారు సార్ దాన్ని? హనీ కోమ్ కార్ షోరూమ్ లో వాడతారు. ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ పీసీబీలో డ్రైవర్లు ఉన్నాయి చూడండి. సో రా మెటీరియల్ కూడా మనం సేల్ చేస్తాం. రా మెటీరియల్ కూడా ఇస్తారా? ఎవరైనా ఇస్తాం. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇది లోగో ప్రొజెక్టర్, ఈవినింగ్ కాగానే లైట్ వెలుగుతుంది. ఇప్పుడు స్ట్రిప్స్ చూసాం కదా, మన దగ్గర డ్రైవర్లు ఉన్నాయి చూడండి. ఇది 5 amps 290 రూపీసే ఉంది చూడండి. ఇది 10 amps 400 రూపీసే ఉంది. ఇది 16 amps 980 మాత్రమే ఉంది. ఇంత తక్కువ రేటుకి మన దగ్గర దొరుకుతాయి. సో ఇది 2 amps 190 దొరుకుతుంది. ఈ డ్రైవర్లన్నీ కూడా మార్కెట్లో ఇంత తక్కువ రేటుకి ఉండి ప్రొడక్షన్ అయ్యి ఉండేది మన దగ్గరే ఉంటాయి. సో అదేవిధంగా ఇట్లా మనకి బల్బ్స్ చూడండి, ఇన్ని రకాల బల్బ్స్ ఉన్నాయో ఈ బల్బ్స్ అన్ని మనం వాడుకోవచ్చు. సో ఇదే కాకుండా మన దగ్గర ఈ సర్ఫేస్ మౌంట్ లైట్స్ వచ్చినాయి. సర్ఫేస్ మౌంట్ లైట్స్ అన్ని ఉంటాయి, సిలిండర్స్ అంటాం. మీకు ఏదైనా సర్వీస్ కావాలన్నా మా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఏపీ తెలంగాణలో 15 సర్వీస్ సెంటర్లు ఉంటాయి. సో అక్కడే మా సేల్ కూడా అవుతుంది. అవుట్లెట్ కూడా వెళ్ళచ్చు. అక్కడ కొనుక్కుని ఇక్కడ కొనుక్కున్న సేమ్ రేట్ ఉంటుంది. సుమారుగా ఇప్పుడు 15 ఉన్నాయండి. సో రాజమండ్రి, ఏపీ తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. బెంగళూరులో వస్తుంది, చెన్నైలో వస్తుంది, సో రువాండాలో వస్తుంది, సో దుబాయ్లో వస్తుంది, ఇంగ్లాండ్, యూఎస్లో కూడా సెటప్ చేస్తున్నాం. ఇక్కడే ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా 1200+ వెరైటీస్ అయితే చూసాము. ఇక్కడ వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి సో వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా చేస్తున్నారో సో అది కూడా కవర్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా, మనం అయితే SMT దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఎలాంటి మిషన్స్ ఉన్నాయి, ఇవి ఎలా వర్క్ చేస్తారని సార్ తో అయితే తెలుసుకుందాము. హాయ్ సార్. సో మిషన్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ జనరల్ గా మీకు PCBs ఎలా తయారవుతాయి అండ్ డ్రైవర్స్ ఎలా తయారవుతాయి నేను మీకు చూపిస్తాను. దీన్ని SMT అంటారు అనమాట. ఒకసారి సో PCBs మీద మనం ఎలా మౌంట్ చేస్తామనేది మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. సో అక్కడ ప్రోగ్రామ్ చేస్తారు. దాని తర్వాత ఈ విధంగా ఇక్కడ మౌంట్ చేసుకుని ఉంటాయి అనమాట. సో LEDs అన్ని కూడా ఒక చిన్న మాట మనకి ఒక రీల్ తరపులో వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి మీకు ఎలా ఉందో, ఒక సినిమా రీల్ లాగా ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా పిక్ చేసి పేస్ట్ చేస్తారు అనమాట. అందుకే వీటిని పిక్ అండ్ ప్లేస్ మిషన్స్ అంటారు. అండ్ తర్వాత సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అని కూడా అంటారు. సో ఈ విధంగా ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. అన్ని రకాల PCBs కూడా ఈ విధంగానే జరుగుతాయి ఇక్కడ. సో ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. దాన్ని బట్టి ఈ విధంగా మనం ఇక్కడ చేసుకుంటాం. సో డ్రైవర్స్ కూడా కాయిల్స్ ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాము. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తారు. సో ఇక్కడ ఈ విధంగా అనేది జరుగుతుంది. సో అంటే ఈ రీల్ అనేది తీసుకొని అలా పెట్టేస్తుంది. అది ముందే మనం సెట్ చేసి పెట్టుకోవాలి. మనం ఏ తయారు చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనకు ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది కాబట్టి దానికి అటాక్ చేస్తారనమాట. సపోజ్ ఇప్పుడు స్లిమ్ ప్యానల్ సంబంధించిన PCB మనం తయారు చేస్తున్నాం. సో కాబట్టి ప్యానల్ సంబంధించిన PCB మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇది హైవే PCB అంటారు. ఇది 150 watts వస్తుంది. సో దీన్ని మనం ఎలా మౌంట్ చేయొచ్చు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే దానికి ఆటోమేటిక్ లైట్స్, దానికి ఆటోమేటిక్ గా అక్కడి నుంచి ఇందాక మీరు ఎలా చూసారో ఆ విధంగా మొత్తం అన్ని కూడా పిక్ అండ్ ప్లేస్ మిషన్స్ అవుతాయి. సో ఆ విధంగా వస్తుంది. ఓకే. సో ప్రింట్ అయిపోతున్నాయి దాని మీద. ఇప్పుడు మనం ఏవైతే డిజైన్ చేసామో, ఈ విధంగా డిజైన్ చేసామో, ఈ డిజైన్ చేసిన ప్రకారం అన్ని కూడా దాంట్లో మౌంట్ అవుతాయి. ఆ విధంగానే మౌంట్ అవుతాయి. ఈ విధంగా మనకి ఏ రకమైన PCB కావాలన్నా కూడా మనకి ఇక్కడ ఇందులో తయారవుతుంది.
సో ఇది రీల్స్ లాగా ఉన్నాయి, దీన్ని తీసేసుకుంటున్నాను. ఇందులో డిజైన్స్ అవి లేదు, ఇవన్నీ కూడా సేమ్ మనకు కావాల్సిన దాన్ని బట్టి మనం చేసుకుంటారు అనమాట. కూల్ బయట, నాచురల్ బయట, సైజ్ కూడా పెద్దది చిన్నది దాన్ని బట్టి. దీంట్లో కూడా మనం వాడే ఎల్ఈడీని బట్టి కూడా మీకు చిప్ సైజ్ అనేది మారుతుంటుంది. ఇప్పుడు మౌంట్ అయిన పీసీబీ ఇలా ఓవెన్ లోకి వస్తుందండి. ఇక్కడ హీట్ అవుతుంది అన్నమాట. ఓకే, అది హీట్ ఉంటుందా ఇప్పుడు? దీన్ని ఓవెన్ అంటాము. దాన్ని ఇక్కడ టచ్ చేయకండి. సో అవన్నీ ఆ విధంగా దాంట్లో లోపలికి వెళ్ళి ఎంత హీట్ కావాలో దాన్ని బట్టి చెక్ చేసుకోవాలి. అది దాని హీట్ అనేది బయటకు వస్తుంది. సో వచ్చినవి ఈ ఓవెన్ నుంచి వచ్చినవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ విధంగా బయటకు ఇక్కడ మీకు వస్తుంది చూడండి. సో ఇప్పుడు ఒక పీసీబీ రెడీ అయినట్టు దీన్ని మళ్ళీ చెక్ చేస్తారన్నమాట. మాన్యువల్ కూడా మాన్యువల్ కూడా చెక్ చేసుకుంటారు. ఏదన్నా డిఫెక్ట్ ఉంటే మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటారు. సో వన్స్ అండ్ ట్వైస్ మనకి చెకింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ క్యూసీ ప్రాసెస్ అనేది 2 times జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది. సో ఇందాక మనం పీసీబీస్ ఎలా తయారవుతున్నాయో చూసాం కదా. ఇక్కడ అంతా కూడా డ్రైవర్స్ అనేవి తయారవుతాయి. ప్రతి ఎల్ఈడికి డ్రైవర్ అనేది హాట్ అనమాట. డ్రైవర్ లేకపోతే ఏ ఎల్ఈడి కూడా ఆన్ అవుతుంది. సో ఇలాంటి డ్రైవర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ తయారవుతాయి. మన దగ్గర ఉన్న 1300 రకాల ప్రొడక్ట్స్కి ప్రతి ఒక్క దానికి కూడా ఇక్కడే డ్రైవర్ తయారవుతాయి. సో ఈ విధంగా చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇది మెయిన్ యూనిట్ అనమాట. ఇక్కడ ఏ విధంగా జరుగుతుందో అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు కూడా చూడొచ్చు. ఒకసారి రండి చూద్దాం. సో ప్రజెంట్ ఇక్కడ మనకి 50 watt ఫ్లడ్ లైట్ అనేది ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇందాక మీరు చూసిన పీసీబీని ఇక్కడ దీంట్లో మెన్షన్ చేశారు. అండ్ తర్వాత ఇక్కడ డ్రైవర్ కూడా దీంట్లో మెన్షన్ చేశారు. దీన్ని అయిన తర్వాత పైన మళ్ళీ దీనికి ఒక గ్లాస్ ఇలా వచ్చేస్తుంది. టోటల్గా మనకి లైట్ అనేది తయారైపోతుంది అనమాట. ఇదంతా కూడా అల్యూమినియం డైకాస్టింగ్తో తయారు చేస్తారు ఇవన్నీ కూడా. సో కాబట్టి డ్యూరబిలిటీలో కానీ క్వాలిటీలో కానీ మీకు ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ రావన్నమాట. సో 100% ప్రికాషన్స్ తీసుకొని దీన్ని చేయడం అనేది జరుగుతుంది. సో ఇది 50 watt ఫ్లడ్ లైట్ అనమాట దీన్ని. సో ఇక్కడ ఈ విధంగా తయారు చేస్తారు. తయారు చేసిన ప్రతి ఐటమ్ కూడా మనకి ఇక్కడ ఈ విధంగా బర్నింగ్ అనేది పెడతారనమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. బర్నింగ్ అయితే అంటారు ఆ ప్లేస్ లో. ఇక్కడ చూడండి ప్రజెంట్ ఇక్కడ హైబే లైట్ అనేది ఒకటి తయారైంది. సో దీన్ని ఈ విధంగా మనం ఇందాక పీసీబీ ఎస్ఎంటీ టెక్నాలజీలో ఒక పీసీబీ రౌండ్ పీసీబీ చూసాం కదా. ఆ రౌండ్ పీసీబీ దీంట్లో పెట్టి మనం ఇక్కడ హైబే లైట్ అనేది తయారు చేస్తారు. సో దీన్ని తయారు చేసిన తర్వాత ఈ విధంగా టెస్ట్ చేస్తారనమాట. కొన్ని గంటల పాటు టెస్ట్ చేసిన తర్వాత క్యూసీ దాన్ని ఓకే అంటేనే తర్వాత ప్యాకింగ్ సెక్షన్కి వెళ్తుంది. అక్కడ నుంచి స్టోర్కి వెళ్తుంది. అక్కడ నుంచి డెలివరీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అవునండి, అవును. ఏ లైట్కి ఎన్ని గంటలు ఉండాలనేది దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా తయారు చేస్తారు. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఇందాక మీరు చూసిన పీసీబీ రౌండ్ పీసీబీ ఈ విధంగా దీంట్లో మౌంట్ చేస్తారు. సో ఈ విధంగా హౌసింగ్ అనేది ఉంటుంది. దీంట్లో ప్రాసెస్ అంతా కూడా మీరు ఇక్కడ ఈ సెక్షన్ దగ్గరికి మీరు చూడొచ్చు. ఎవరు ఎలా చేస్తున్నారు అనేది మీరు ఇక్కడంతా కూడా చూడొచ్చు. సో ఇది హైబే లైట్ ఎలా తయారవుతుంది అనేది దీంట్లో ఈ విధంగా మీరు చూడొచ్చు. తర్వాత మీకు జనరల్గా సాధారణంగా చాలా మంది వాడేది ట్యూబ్ లైట్స్ ఎలా తయారు చేస్తాయనేది. సో ఇక్కడ మీరు ట్యూబ్ లైట్ చూడొచ్చు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది. ఇక్కడ చూడండి ట్యూబ్ లైట్ ఇలా ఉంటుంది మనది. దీని బాక్స్ మీకు ఇలా వస్తుంది. ట్యూబ్ లైట్ బాక్స్ ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా. సో ఇది 4 feet అండి. మార్కెట్లో మనకి ఏంటంటే 3 feet అలా ఉంటుంది. ఇది 4 feet ట్యూబ్ లైట్స్ అనమాట. సో ఏ విధంగా తయారు చేస్తారో మీరు ఇక్కడ చూడొచ్చు. దాన్ని ఏ విధంగా టెస్ట్ చేస్తారో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆ విధంగా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బర్నింగ్ పెడతారనమాట. కంటిన్యూగా ఆన్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు అవి ఏ విధంగా జరుగుతున్నాయని మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బర్నింగ్ పెట్టిన ట్యూబ్ లైట్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి హీట్ ఏమి ఉండదు. మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత కింద మీరు స్లిమ్ ప్యానల్ చూసుకుంటారు. ఇప్పుడు అందరు ఫాల్సింగ్ లైట్స్ అంటున్నారు కదా. సో ఇవన్నీ కూడా స్లిమ్ ప్యానల్స్ ఈ విధంగా పెడతారనమాట. సో ఎక్కడైనా డిఫెక్ట్ ఉంది అంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంది దాంట్లో. సో ఆ విధంగా మనం తీసేసి చూసుకోవచ్చు. ఇవి బ్రిజా లైట్స్ అండి. దీన్ని కాబ్ లైట్స్ అని కూడా అంటారు. వీటిని లేటెస్ట్గా అందరూ వాడేవన్నమాట. ఇప్పుడు ఇళ్ళకి కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి, ఇవన్నీ వాడుతున్నారు. సో అవి ఎలా తయారైన తర్వాత టోటల్గా తయారైన తర్వాత ఈ విధంగా బర్నింగ్ సెక్షన్కి వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు అవన్నీ కూడా ఎలా బర్నింగ్ పెట్టారు అనేది మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఇంకొకటి చూడండి మీరు. దీన్ని లేజర్ బ్లేడ్స్ అంటారు అనమాట. లేజర్ బ్లేడ్స్ అంటారు వీటిని. సో ఈ విధంగా మనం పైన హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా వస్తుంది. ఇలా వస్తుంది. ఫాల్సింగ్లో పెట్టుకుంటారు వీటిని. సో ఈ హౌసింగ్ వచ్చిన వాటిలో ఈ విధంగా మనం కాప్స్ పెడతారు అన్నమాట. ఒక్కొక్క కాప్ మాత్రమే ఉంటుంది. ఇందాక మీరు చిన్న చిన్న ఎస్ఎల్ఈ చూసారు కదా. ఈ 15 బ్రాంచెస్ కి ఇక్కడ నుంచి వెళ్తాయండి. ఇక్కడ నుంచి. సో మనకి టోటల్ గా రెడీ అయిన తర్వాత సింక్ ర్యాప్ టెస్టింగ్ అన్ని అయిన తర్వాత ఈ విధంగా మనకి సింక్ ర్యాప్ తో రెడీ అవుతుంది ఇదంతా ప్రొడక్ట్. దీన్ని ప్యాకింగ్ బాక్స్ లో పెట్టి ఒక మాస్టర్ బాక్స్ లో పెట్టి మనకి స్టోర్కి ఇస్తారనమాట. సో ఇది కంప్లీట్ గా తయారీ సెక్షన్ ఏ విధంగా ఉంటుందని మనం ఇక్కడ చూస్తాం. సో ఇప్పుడు మనం బల్బ్ సెక్షన్ లో ఉన్నామండి. బల్బ్స్ ఏ విధంగా తయారవుతాయని దాంట్లో ఉన్నాము. ప్రజెంట్ వాళ్ళ ప్రొడక్షన్ మనకి ఏసీడీసీ బల్బ్స్ అనేది తయారు చేస్తున్నారు ఇక్కడ.
సో ఈ విధంగా బ్యాటరీస్ అన్నీ ఉంటాయి. ఈ విధంగా బ్యాటరీస్ అన్ని తయారైన తర్వాత ఒక్కొక్క ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఈ విధంగా జరుగుతూ వస్తుంది. సో ఏసీడీసీ బల్బస్ అంటే ఏంటి అంటే మనకి పవర్ పోయినా కూడా ఒక 2 గంటల బ్యాకప్ అనేది పవర్ బ్యాకప్ అనేది వస్తుంది అనమాట. 2 అవర్స్ ఉంటుంది దాంట్లో మనకి అది. సో ఆ విధంగా ఏ విధంగా దీంట్లో పీసీబీ ఎలా మౌంట్ చేస్తాము, తర్వాత ఆ విధంగా పీసీబీ అయినా దాన్ని సెలెక్ట్ చేస్తాము, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు గ్లో ఎల్ఈడీలో ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ సెక్షన్కి వచ్చారండి. ఇక్కడ ఫ్యాబ్రికేషన్లో మనకి ఏంటంటే పోల్స్ తయారవుతాయి. అంటే స్ట్రీటెడ్ పోల్స్ కానివ్వండి, లేకపోతే గార్డెన్ పోల్స్ కానివ్వండి, హైమాస్ట్ పోల్స్ కానివ్వండి, బొలాట్స్ కానివ్వండి, ఏ విధమైన పోల్స్ కావాలంటే ఫ్యాబ్రికేషన్ వర్క్ ఎక్కడ కావాలన్నా కూడా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా తయారవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు ఇవన్నీ చూడొచ్చు. రౌండ్ పోల్స్ కానివ్వండి, ట్యూబ్లర్ పోల్స్ కానివ్వండి, తర్వాత హైమాస్ పోల్స్ కానివ్వండి, జెడ్ పోల్స్ కానివ్వండి. జెడ్ పోల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా జెడ్ పోల్స్ అంటారు అనమాట. ఇది స్క్వేర్లో వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ మనం లైట్ పెడతాం అనమాట. ఇక్కడ దీంట్లో లైట్ పెడతారు ఈ సెక్షన్ అంతా. సో ఇది ఇంకొక పోల్ వస్తుంది. సో హైమాస్ట్ పోల్ యొక్క రింగ్ కూడా మీరు చూడొచ్చు. అక్కడ రౌండ్ ఒక రింగ్ కూడా చేసి చూపించారు చూడండి. దీన్ని హైమాస్ట్ పోల్ రింగ్ అంటారు అనమాట. సో దీంట్లో 6 లైట్ రింగ్ ఉంటుంది, 4 లైట్స్ రింగ్ ఉంటుంది, 8 లైట్ల రింగ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ విధంగా మనం చేయొచ్చు. సో ఫ్యాబ్రికేషన్లో ఇక్కడ ఇవన్నీ జరుగుతాయి. రకరకాల బొలాట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 1 ఫీట్ నుంచి 2 ఫీట్ కానివ్వండి. కస్టమైజేషన్లో మీకు ఎలాంటి బొలాట్ కావాలన్నా, ఎలాంటి గార్డెన్ పోల్స్ కావాలన్నా కూడా, హైమాస్ట్ పోల్స్ కావాలన్నా కూడా మీరు ఇక్కడ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో బెస్ట్ క్వాలిటీకి, బెస్ట్ సర్వీస్కి మీరు గ్లో ఎల్ఈడీకి తప్పకుండా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.